నిరంతరం మీ ప్రజల మధ్య ఉంటాను. దయచేసి మాత్రం మమ్మల్ని గుర్తించట్లేదు. ఎందుకంటే నేను వచ్చి 2 నెలలు అయింది ఎలక్షన్ ముందు. అప్పటి నుంచి ఇప్పుడు 4 నెలలు అయింది. 6 నెలల్లో కూడా మీ జనంలో తప్పుకున్నాను, బయట ఎక్కున్నాను. అక్కడ రివ్యూ మీటింగ్ కానీ వేరే కానీ ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో ప్రతి ఒక్కరిని పేరు పిలిచిలాగా నా ప్రయత్నం ఉంటుంది. అందరినీ కూడా నిరంతరం పిలిచినా పిలకపోయినా మీకు అభివృద్ధి అనేది మాత్రం ట్రాన్స్ఫర్లు కూడా అన్ని శాఖలో ట్రాన్స్ఫర్లు పెట్టడం వల్ల సుమారు జనం రోజు కూడా 2,000-3,000 మంది 20 రోజుల పాటు నా చుట్టూ ఉండటం వల్ల కొద్ది కాలయాపన జరిగింది. ఏదేమన్నప్పటికీ కొద్ది జనాల్లోకి రాకపోవడం, మరి టైం కుదరకపోవడమని మీరు గుర్తించాలని. అదేవిధంగా ఎక్కడా కూడా అభివృద్ధి ఆగలేదు, అలాగే ఉద్యోగాలు ఇవ్వడం ఆగలేదు. ఈ రోజు కూడా 100 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి మరొకసారి మీ అందరినీ మన పరిస్థితులు లేనందుకు నాకు క్షమించమని కోరుతూ నిరంతరం మీ సేవలోనే ఉంటానని ప్రమాణం చేస్తూ, అలాగే ఈ పెన్షన్లన్నీ కూడా మాకు రాలేదని ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ పెన్షన్లు కూడా ఖచ్చితంగా అందుతాయి. సైనికంగా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయినంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ నాయకులు, స్థానిక నాయకులు అందరూ కూడా రాయిస్తారు. అలాగే ఇళ్ల పట్టాలు ఇక్కడ ఏమున్నాయో నాకు తెలియదు, ఎంక్వైరీ చేయాలి. మరి గత ప్రభుత్వం మీ దగ్గర ఉంచారు. సూచనలు ఇచ్చారండి, చాలా సూచనలు ఇచ్చారంటే తక్కువ రేట్ అక్కడ దొరుకుతాయి కాబట్టి 20 లక్షలకు కొని 50 లక్షల ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం నెక్స్ట్ ప్రభుత్వం అయితే ఇక్కడ మంచి శ్మశానం దగ్గర ఉన్నాయి. ఆఖరిగా బజ్జీ బండి దగ్గర కూడా 15 రూపాయలు ఆ మాజీ మంత్రిగా ఉంది. ఏదేమన్నప్పటికీ మనం ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నిరంతరం ఆయన పడుకోకుండా, మమ్మల్ని పడుకోనివ్వకుండా ఈ ప్రభుత్వాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తా ఉన్నారు. మీరు ఒకటే గుర్తించండి, వైఎస్ఆర్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం, మొత్తం ఖజానాలన్నీ కూడా కొనుగోలు. కాబట్టి అక్కడ అభివృద్ధి అనేది చేయడానికి సమర్థవంతంగా లేవు. అయినప్పటికీ మనకి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది కాబట్టి ఈ అభివృద్ధి విషయంలో మనం ముందుకెళ్తాం. మరొకసారి ఈ నరసరావుపేట ప్రజలందరికీ కూడా నన్ను గెలిపించిన, నన్ను అధిక మెజార్టీ ఇప్పించిన ఈ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పేరు అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. కూడా చేయడం జరిగింది. వాళ్ళని 11 సీట్లు వచ్చినా సరే జ్ఞానం లేకుండా బతుకుతా ఉన్నారు.